నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియోలో మనము గోబీ 65 ఎట్లా చేయాలి అని చెప్పి చూద్దాము. ఇది నేను డే అంతా చేస్తామండి ఇది మా పాయింట్స్లో. ఓకే, సో నేను వీళ్ళకి ఎందుకు చెప్తాను అంటే కనుక కొంతమంది టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇవంతా ఉంటాయి, కొంతమందికి రొట్టెతో పాటు తినే అలవాటు ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ గోబీ 65, కానీ ఎక్కువ వెళ్ళేది సాయంత్రం పూట మాత్రమే. సో ఈ గోబీ 65 చాలా ఈజీ అండి. ఓకే, సో దీని లోపల మీరు ఇదిగోండి పదార్థాలన్నీ నేను ఇక్కడ పెట్టాను. మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, ఇదిగోండి నేను దీన్ని ఆల్రెడీ దీంట్లో వేసాను, ఎందుకంటే నాది పెద్ద డబ్బా ఉంటుంది కాబట్టి నేను దాంట్లో వేసాను. మనకి కావాల్సినంత పెప్పరు, దాని తర్వాత జనరల్లీ చాలామంది ఏంటంటే సోయా సాసును ఏంటంటే ఉమామీ కోసం అవన్నీ వేస్తారమ్మా. ఓకే, నేను సోయా సాస్ వేయను, కానీ నేనేంటంటే ఈ రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేస్తాను, ఎందుకంటే దీంట్లో కొంత ఉమామీ ఉంటుంది కాబట్టి. ఇది ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్టు, ఓకే, దాని తర్వాత రైస్ ఫ్లోరు, దాని తర్వాత బేసన్, మనకి కాశ్మీరీ చిల్లీ పౌడరు కంపల్సరీ, ఎందుకంటే మనకి కలర్ కావాలి కాబట్టి. లేకపోతే కనుక మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫుడ్ గ్రేడ్ మంచి క్వాలిటీ కలర్ ఉంటే కనుక వాడుకోవచ్చు, కానీ ఐ డోంట్ రికమెండ్ దాట్. ఇవి ఏంటంటే ఫ్లోరెట్స్ కట్ చేసినవి. ఒక ఇన్ కేస్ పెద్ద ఫ్లోరెట్ ఉంటే కనుక దాన్ని మనము సగం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇవి ఏంటంటే ఉప్పు నీళ్ళల్లో వీటిని వేసేసి దాని తర్వాత వాటిని బాగా ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మనము వాడుకోవచ్చమ్మా, ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రెగ్యులర్గా దీంట్లో దీంట్లో మనము ఉన్నటువంటి రికమెండేషన్ ఫామ్ ప్రకారంగా మనము ఇవి కలుపుతామమ్మా. దీంట్లో కొంచెం ఎక్కువ మన రైస్ ఫ్లోర్ ఉంటుంది, కొంత బేసిన్ కూడా ఉంటుంది. మనకి ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసము, రైస్ ఫ్లోర్ కోసం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసము, దాని తర్వాత మనకి బేసిన్ డబల్ ఏంటంటే కనుక ఒక రకమైనటువంటి ఫ్లఫీనెస్ కోసం మనం వాడతామన్నమాట. దీంట్లో కొంత నూనె కూడా కలుపుతామమ్మా. ఓకే, మొత్తం పిండి తయారైన తర్వాత అది నేను మీకు చూపెడతాను. ఇప్పుడు మనము ఈ కప్పు కొలతతో 1 కప్పు రైస్ ఫ్లోరు, దాని తర్వాత 1/2 కప్పు బేసను మనం వేసామండి. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది, ఇది జస్ట్ కోటింగ్ అండి. ఓకేనా, ఇది కోటింగ్ కాబట్టేసి అంత పెద్ద ఓవర్గా ఫ్లవర్ అవసరం లేదు, ఎందుకంటే మనకి కావాల్సినటువంటిది ఈ గోబీది మీకు టేస్ట్ రావాలి, అందుకని. ఇదిగోండి ఇక్కడ మనం ఈ చిల్లీ సాసును, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, దాని తర్వాత బ్లాక్ పెప్పర్ కూడా దీని లోపల వేసాము. ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం. ఇదిగోండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు. ఓకే, నేను MDHది వాడాను, మంచి కంపెనీ కాబట్టేసి. ఇదిగోండి ఇది మీరు వేసారు. ఇప్పుడు దీనికి కలర్ రావాలి. ఇన్ కేస్ కలర్ కనుక తక్కువైంది అనిపిస్తే కనుక ఇంకొంచెం కలర్ వేసుకోవచ్చు. నేనైతే కనుక ఒక 1/2 దీంట్లో వేసాను. ఇదిగోండి కలిపాను అనేది. ఈ మొత్తం అంతా సరిగ్గా కలిపి లైట్గా నీళ్లు చల్లుకొని దీన్ని మనము ఒక పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. నేను చూపెడతానమ్మా, నా చేతులు కొంచెం నీళ్లు అవన్నీ వేయాలి కాబట్టి నేను ఇప్పుడు కెమెరా మీకు చూపెట్టలేను. ఇదిగోండి కలిపేసిన తర్వాత మనకి ఈ కలర్లో వస్తుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం డార్క్ అవుతుంది, సో టెన్షన్ పడద్దు. ఓకే, కొంచెం నీళ్ళు వేసుకుని, నేను ఆల్రెడీ ముందర చెప్పాను కదమ్మా, ఈ మొత్తం మిక్స్చర్ చేసుకుని దాంట్లో నేను అయితే కనుక కొంచెం నూనె వేస్తాను, ఎందుకంటే ఫ్లఫీనెస్ పెరుగుతుంది. నేను సోడా గీడా ఏమీ వేయను. ఓకే, మీకు కొంతమంది వేస్తానంటారు, కొంతమంది వేయరంటారు. ఓకే, నాకైతే జస్ట్ దాన్ని కోట్ అయిపోయేసి మనం ఒక మీడియం సైజ్డ్ ఫ్లేమ్లో కనుక దీన్ని కంటిన్యూస్లీ ఫ్రై చేసుకుంటే క్రంచీ కింద లోపల కూడా సరిగ్గా ఉడికినటువంటి కాలీఫ్లవర్ వస్తుందన్నమాట. అండ్ దాని లోపల కరివేపాకును, పచ్చిమిరపకాయలు వేసేసుకుని సర్వ్ చేస్తారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ బైట్ స్నాక్ కాబట్టేసి, లేకపోతే స్టార్టర్ అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి. ఓకే, సో బాగుంటాయి, ట్రై ఇట్ అవుట్. ఇదిగోండమ్మా, ఇది ఒక పెద్ద కాలీఫ్లవర్ పువ్వు. ఓకే, సబ్జెక్ట్ టు అవైలబిలిటీ, వీలైనంత తెల్లది తెచ్చుకోండి.
ఓకే. దాని తర్వాత బాగా పొడుగు కాడలు ఉన్నటువంటి కాలీఫ్లవర్ వద్దు. ముద్దగా ఉన్న కాలీఫ్లవర్ అంటే పువ్వులాగా ఉన్నటువంటి కాలీఫ్లవర్ విత్ లాట్ ఆఫ్ మనకి ఫ్లోరెట్స్ ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకోండి. చిన్న ఫ్లోరెట్స్ది కనుక దొరకగలిగితే ఫైన్. ఓకే, అది దొరుకుతుంది దొరకదని నేను మాట్లాడినమ్మా. ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా ఆ గ్రీన్ హౌజెస్ నుంచి వచ్చేటటువంటి కాలీఫ్లవర్సే. ఓకే, సో ఇది నేను ఒకటే కాలీఫ్లవర్ ఎందుకు చేశానంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనేటటువంటిది ఉద్దేశంతో. ఒకదాంతో చేసినటువంటి ఫార్ములా మీరు మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటే కనుక మీ యొక్క పాయింట్స్లో మీరు నడిపించుకోవచ్చు. అండ్ రెండో బెనిఫిట్ ఏంటయ్యా అంటే కనుక ఇవి స్టార్టర్స్ ఎక్కువ పోతాయమ్మా. ఓకే, కాబట్టేసి స్టార్టరు మనకి చేయటం ఈజీ అండ్ ప్యారలల్లీ ఏంటంటే కనుక జనాలకి అవి చాలా ఇష్టం కాబట్టేసి మనకి బెనిఫిట్ అవుతుంది. ఇదిగోండమ్మా కలుపుతున్నటువంటి ఇది చూడండి. మనం చేస్తుంది ఏంటంటే కనుక కాలీఫ్లవర్కి మనం కోటింగ్ చేయడానికి మాత్రమే మనము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కోటింగే మీకు క్రిస్పీనెస్ ఉండాలి, ఓవర్గా కోట్ అవ్వకూడదు. ఇది పిండిలో మనం ఏంటంటే కనుక ఆ పకోడాలు లేకపోతే కనుక బజ్జీలు తయారు చేసే ఫామ్లో మనం ఉండకూడదు. ఇది గిప్పింగ్ టైప్ కాదు, ఇది జస్ట్ కోటింగ్ ఫామ్ అమ్మ. ఓకే, మనకి కోటు ఎంత ఓవర్గా నీళ్లు లేకుండా ఎంత మనకి డ్రైగా ఉంటే కనుక అంత బెటర్గా రిజల్ట్ వస్తుంది. చూడండి. ఓకే, రిజల్ట్ నేను ఫ్రై అయినప్పుడు నేను మీకు చూపెడతాను. ఇదిగోండి తయారైపోయినటువంటి ఫ్లోరెట్స్. నేను వీటిని కొంచెం చేతులు జాగ్రత్తమ్మా. ఓకే, నేను ఇందాక మసాలాల్లో ఉప్పు గురించి నేను మాట్లాడలేదు. అదేదో విషయం అని కాదు, ఉప్పు అయితే మ్యాండేటరీ కాబట్టేసి నేను దాని మీద పెద్ద చెప్పలేదు. ఈ బ్రాండ్ అని ఇట్లా అని ఇంత తీసుకుంటానని అవేమీ చెప్పలేదు. ఓకే, కాబట్టేసి కొంచెం వేసుకోండమ్మా. ఎందుకంటే ఇవి కొంచెం డెన్స్ మెటీరియల్ కాబట్టి ఆయిల్ టెంపరేచర్ చాలా తొందరగా ఇదైపోతుంది. మీరు లో టెంపరేచర్లో వీటిని కుక్ చేసుకోకూడదు. నా దగ్గర కొంచెం పిండి మిగిలిందండి. నేను వీటిని బాయిల్డ్ పొటాటోస్ పైన ఆ పిండిని వేసేసి నేను ఆల్రెడీ ఒక చిన్న నూనెలో వీటిని చేస్తున్నాను. ఓకే, ఇదేం బ్రహ్మ విద్య కాదు. యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ కోటింగ్ ఫర్ మెనీ థింగ్స్ అన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ ఏంటంటే కనుక బాయిల్డ్ పొటాటోస్ రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టేసి జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ కోసం మాత్రమే నేను ఈ పొటాటోస్ది వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఆ పిండిని వదిలేయచ్చండి. ఓకే, మీరు గమనించండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయినటువంటి గోబీ. నా దాంట్లో కొంచెం వైట్నెస్ పెడతానండి. రీజన్ ఏంటంటే మనకి ఫ్రై అయినటువంటి వెజిటబుల్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. చూడండి మొత్తం పిండి కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ దిస్ ఈజ్ అ గుడ్ కైండ్ ఆఫ్ అ పాయింట్. ఓకే, సో మీరందరూ ఇట్లా ఇదవుతారు అనేటటువంటిది నా యొక్క పాయింట్. ఇప్పుడు నేను ఏంటంటే కనుక కొన్ని గ్రీన్ చిల్లీస్ దాని తర్వాత కరివేపాకు దీని లోపల ఫ్రై చేసి వేస్తాను. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టేసి నేనేం పెద్ద చూపెట్టట్లేదు. థ్యాంక్ యూ. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా నేను వేసాను. ఇవి మనము ఈ గోబీలో మనం వేస్తాం. ఇదిగోండి ఇది ప్లేటింగు. ఓకే, దీని లోపల ఉల్లిపాయలు ఇవ్వాలంటే ఉల్లిపాయలు ఇవ్వచ్చు. నేనైతే కనుక టమాటా కెచప్, ఓకే, ఎవరికైనా కావాలంటే చిల్లీ సాస్ ఇస్తాను. ఓకే, ఇదిగోండి ఇది మీకు పొటాటోది. ఓకే, ఒక ఫ్రైడ్ చిల్లీ, కొన్ని కరివేపాకు ప్లస్ మనకి ఈ రెడ్ సాస్ కనుక మనం ఇచ్చేసామంటే కనుక పీపుల్ విల్ లవ్ ఇట్. ఇదిగోండి గోబీ 65 యొక్క ప్లేటింగు. కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దాని తర్వాత దాని తర్వాత మీకు నేనైతే కనుక ఇక్కడ చిల్లీ సాస్ వేసాను. ఓకే, ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు కాబట్టేసి ఎవరికైనా కారం మేనేజ్ అవ్వాలి అంటే కనుక చిల్లీ సాస్ వేసాను. ఓకే, అండ్ ద రిజల్ట్ హ్యాస్ కమ్ అవుట్ వెల్, వీ టేస్టెడ్ ఇట్. ఓకే, ఎవరైనా ట్రై చేసుకోవాలి అంటే ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది, డోంట్ వరీ. ఓకే, మనము ఒకసారి కనుక కోటింగ్ మెటీరియల్ చేసేసుకునేసి ఒక గిన్నెలో పెట్టుకొని వాటన్నిటిలో కనుక కోటింగ్ వేసుకుంటే కనుక సరిపోతుంది. కానీ రిమెంబర్ వన్ థింగ్, దీంట్లో అయితే కనుక మనము శనగపిండి కలుపుతాము. ఓకే, అది 15 నిమిషాల నుంచి ఒక అరగంట లోపల మనం వాటిని వాడేసేయాలమ్మా.
ఒకసారి కలిపేసి ఒక 15 నిమిషాలు దాన్ని వదిలేసి దాని తర్వాత మళ్ళీ ఆ 15 నుంచి 30 నిమిషాల లోపల కంప్లీట్ చేసుకుని హాఫ్ డన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా ఆర్డర్ వచ్చినప్పుడు వాటిని మళ్ళీ వేయించుకోండి. ఓకే, సో నా సైడ్ నుంచి ఈ గోబీ 65 అయిపోయింది. ఓకే, గోబీ 65 అండ్ ఆలూ 65కి ప్రాసెస్ రెండు ఒకటే కాబట్టేసి నేను ఒకే దాంట్లో చూపెట్టాను. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సపరేట్గా చూడాలి అంటే కనుక రెండింటి వీడియోస్ సపరేట్ పెడతాను నేను. ఓకే, సో దాంట్లో మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.